హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సాని. ఫ్రెండ్స్, ఈరోజు మనము కరెంట్ అఫైర్స్ 2019 సో 2019వ సంవత్సరంలోని ముఖ్యమైన అంశాలు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ముఖ్యంగా ఆర్ఆర్బి, అంతేకాకుండా ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సికి అంటే వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ కూడా చాలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని అందించనున్నాను ఫ్రెండ్స్. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇప్పటివరకు మనము 6 months కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా చెప్పుకోవడం జరిగింది ఫ్రెండ్స్. జాతీయం, అంతర్జాతీయం, స్పోర్ట్స్ పైన సమావేశాలు, సదస్సులు అన్ని టాపిక్ని కవర్ చేయడము జరిగింది. సో వాటిని బేస్ చేసుకొని కొన్ని మాక్ టెస్ట్లు కూడా కండక్ట్ చేయడము జరుగుతుంది ఫ్రెండ్స్. వీటిని కూడా ఎవరు మిస్ చేయొద్దు. సో మీరు 6 months వీడియోస్ని మొత్తం చూసిన తర్వాత ఇవి కూడా చూడండి, చాలా ఈజీగా అర్థమైపోతాయి మీకు. ఓకేనా ఫ్రెండ్స్? ఎవరు కూడా మిస్ చేయొద్దు. దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ ఫైల్ కూడా మన వెబ్సైట్లో అందుబాటులో ఉంటుంది. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియోని. ఓకేనా? క్లాస్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ జాతీయం అంశాలు చూద్దాము. క్వశ్చన్ నెంబర్ 1, ఆప్షన్ ఏ, భారత తొలి సాయుధ దళాల ప్రత్యేక కార్యాచరణ విభాగము APPSC అంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ ఆపరేషన్స్ డివిజనల్ మొదటి అధిపతిగా మేజర్ జనరల్ AK ధింగ్రా నియమితులయ్యారు. ఆప్షన్ 2, ఇప్పటి వరకు త్రివిధ దళాల్లోని మెరికల్ లాంటి కమాండోలు ఎవరికి వారుగా ఉన్నారు. ఇక మీదట వారంతా కలిసి APPSC పేరిట విధులు నిర్వహిస్తారు. దేశ భద్రతపై తీవ్ర ప్రభావం చూపించే ప్రమాదాలు తలెత్తినప్పుడు తక్షణం రంగంలోకి వీరు దిగుతారు. ఆప్షన్ సి, సైన్యంలో పారాషూట్ రెజిమెంట్, నౌకాదళంలో మార్కోస్, వైమానిక దళంలో గరుడ్ పేరిట ప్రత్యేక కమాండో విభాగాలు పనిచేస్తున్నాయి. సో వీటన్నింటినీ APPSC పేరిట ఒకటిగా కలపడము ఇదే తొలిసారి. ఆప్షన్ డి, 2016లో సైన్యం నిర్వహించిన తొలి సర్జికల్ స్ట్రైక్ తర్వాత వివిధ త్రివిధ దళాల కమాండోలతో కలిసి ప్రత్యేక కార్యాచరణ దళము ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తాజాగా ఈ కార్యక్రమం కార్యరూపము దాల్చడం జరిగింది. సో ఈ విభాగంలో 3000 మంది సుశిక్తులైన కమాండోలు ఉన్నారు. సో ఫ్రెండ్స్, మరి వీటన్నింటిలో సరైన సమాధానము ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 4, అన్నీ కూడా సరైన సమాధానాలే ఫ్రెండ్స్, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, గొలుసు దొంగలు అంటే చైన్ స్నాచర్స్. సో గొలుసు దొంగలకు 10 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించేలా ఏ రాష్ట్ర ప్రభుత్వము రూపొందించిన బిల్లుకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమోద ముద్ర వేయడము జరిగింది. మరి ఏ రాష్ట్రము ఫ్రెండ్స్ ఈ యొక్క నిర్ణయం తీసుకుంది? ఆప్షన్ 1, గుజరాత్. సో ఇక్కడ వివరాలు చూద్దాం ఫ్రెండ్స్. గొలుసు దొంగతనాలకు పాల్పడే వారిపై దేశవ్యాప్తంగా భారత శిక్షా స్మృతి IPCలోని సెక్షన్ 379 కింద అభియోగాలు నమోదు చేస్తారు. దేశంలోని మిగతా ప్రాంతాల్లో గొలుసు దొంగలకు గరిష్టంగా 3 ఏళ్ల శిక్ష అమలులో ఉంది ఫ్రెండ్స్. బట్ ఒక గుజరాత్లో మాత్రం దీన్ని 10 ఏళ్లకు పెంచడము జరిగింది. దానిపైన ఆ బిల్లు పైన రాష్ట్రపతి గారు రామ్నాథ్ కోవింద్ గారు కూడా సంతకం చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, 16వ లోక్సభ రద్దయిన నేపథ్యంలో రాజ్యసభలో ఇప్పటి వరకు ఆమోదం లభించని ఏ బిల్లు రద్దు కావడం జరిగింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, 1 and 2, పౌరసత్వ బిల్లు మరియు ట్రిపుల్ తలాక్ బిల్లు. సో చూద్దాం, వివరాలు చూద్దాము. లోక్సభ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ 2019 మే 25న దిగువ సభను రద్దు చేశారు. రాజ్యసభలో ప్రవేశపెట్టిన బిల్లులు ఇక్కడ ఆమోదం లభించక పెండింగ్లో ఉంటే లోక్సభ రద్దయిన ఆ బిల్లులు రద్దు కావు. కానీ లోక్సభ రద్దయినప్పుడు లోక్సభలో ఆమోదం పొంది రాజ్యసభలో పెండింగ్లో ఉన్న బిల్లులు మాత్రం రద్దవుతాయి. సో అదేవిధంగా ఇప్పుడు కూడా జరిగింది ఫ్రెండ్స్. లోక్సభలో ఆల్రెడీ పౌరసత్వ బిల్లు, ట్రిపుల్ తలాక్ బిల్లు ఓకే కావడం జరిగింది. ఓకేనా? వారికి ఆమోదం లభించింది. సో వాటిని రాజ్యసభ ఆమోదం కోసము ఎగువ సభకు ఓకేనా పంపడం జరిగింది. సో అంతలోనే 16వ లోక్సభ రద్దు కావడం జరిగింది. ఎన్నికలు జరగడంతో 16వ లోక్సభను రద్దు చేసి 17వ లోక్సభ అధికారంలోకి రావడం ద్వారా సో అంతకుముందు ఉన్నటువంటి బిల్లులన్నీ కూడా ఇక్కడ వీగిపోతాయి అని అర్థం ఇక్కడ. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ చూద్దాం, అంతర్జాతీయ అంశాలు చూద్దాము. భారత్ కొన్ని ఉత్పత్తుల దిగుమతులపై పరిమితికి మించి సుంకాలు విధిస్తుందని 2019 మేలో ఏ దేశము ప్రపంచ వాణిజ్య సంస్థ WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ను
ఆశ్రయించింది మరి ఆ దేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 జపాన్. నెక్స్ట్ వన్, ఏ దేశానికి చెందిన చమురు క్షేత్రాలు విదేశాలకు ముడి చమురును సరఫరా చేసే ప్రధాన పైప్ లైన్ ఈస్ట్ వెస్ట్ పైప్ లైన్ పై 2019 మేలో యోమెన్ హూతి తిరుగుబాటుదారులు డ్రోన్లతో దాడి చేయడం జరిగింది. మరి ఏ దేశానికి చెందిన చమురు క్షేత్రాలు అవి? ఆన్సర్ ఆప్షన్ 1 సౌదీ అరేబియా. సో వివరాలు చూద్దాము ఫ్రెండ్స్. సో ఈ దేశము తన మిత్ర దేశాలతో కలిసి గత 4 ఏళ్లుగా చేసిన యుద్ధ నేరాలకు ప్రతీకంగానే ఈ దాడులు చేసినట్లుగా యోమెన్ హూతి తిరుగుబాటుదారులు ప్రకటించడము జరిగింది. నెక్స్ట్ వన్ చూద్దాము. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థను సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు గాను సుదీర్ఘ చర్చల అనంతరము కఠినమైన ఆంక్షలతో ఆ దేశానికి ఎంత మొత్తాన్ని రుణంగా ఇచ్చేందుకు అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంగీకరించడం జరిగింది. ఆన్సర్ ఆప్షన్ 1 $600 కోట్ల. వివరాలు చూద్దాం. పాకిస్తాన్ కరెన్సీ ప్రకారము డాలర్ విలువ సుమారు 148 రూపాయలు. 1950 జూలై 11న IMFలో సభ్యదేశంగా చేరిన పాకిస్తాన్ దాని నుంచి ఆర్థిక సాయం పొందడం ఇది 22వ సారి, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, 2019 మే 14 నుంచి 25 వరకు ఫ్రాన్స్లో నిర్వహించిన 72వ కేన్స్ చలనచిత్రోత్సవంలో డైరెక్టర్స్ ఫోర్త్ నైట్ విభాగంలో ప్రదర్శించిన ది ఆర్ఫనేజ్ చిత్రం ఏ దేశానికి చెందినది? ఆన్సర్ ఆప్షన్ 2 ఆఫ్ఘనిస్తాన్. ఓకేనా, వివరాలు చూద్దాము. సో ఈ దేశ రాజధానిలో బాలీవుడ్ చిత్రాలను ప్రదర్శించే ఒక థియేటర్లో బ్లాక్ టికెట్లు అమ్మే ఓ 15 ఏళ్ల కుర్రాడి కథతో ఈ ఆర్ఫనేజ్ తెరకెక్కింది. షహర్ బాను సదత్ అనే దర్శకురాలు ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ చూద్దాము. ప్రపంచ తీర్మానాలకు అనుగుణంగా అంతర్జాతీయ కొలమానాల విధానంలోని 7 ప్రాథమిక యూనిట్లలోని కిలో, ఆంపియర్, కెల్విన్, మోల్లను ప్రపంచవ్యాప్తంగా ఏ రోజున నవీకరించడము జరిగింది? అంటే వాటిని కొత్తగా మార్చడము జరిగింది. ఆన్సర్ ఆప్షన్ 3 2019 మే 20వ తేదీన. వివరాలు చూద్దాము. మన దేశం కూడా ఇదే రోజు నుంచి కొత్త ప్రామాణికాలను అనుసరించడానికి నిర్ణయించింది. 1889 నుంచి 100కు పైగా దేశాలు మెట్రిక్ వ్యవస్థ అంటే SIను అనుసరిస్తున్నాయి. సెకండ్, మీటర్, క్యాండెలా అనే మరో 3 ప్రాథమిక యూనిట్లతో తాజాగా ఎలాంటి మార్పులు చేయలేదు ఫ్రెండ్స్ వీటిలో. నెక్స్ట్ వన్, రాష్ట్రీయ వార్తలు చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ వన్, ఇండస్ట్రియల్ డిజైన్ను ప్రోత్సహించాలన్న లక్ష్యంతో 2 ఏళ్లకోసారి నిర్వహించే వరల్డ్ డిజైన్ అసెంబ్లీ 2019 సదస్సును అక్టోబర్ 11, 12వ తేదీల్లో దేశంలోనే తొలిసారిగా ఏ నగరంలో నిర్వహించనున్నారు? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 హైదరాబాద్లో. వివరాలు చూద్దాం. వరల్డ్ డిజైన్ ఆర్గనైజేషన్ WDO ఈ కార్యక్రమాన్ని హ్యూమనైజింగ్ డిజైన్ నినాదంతో నిర్వహించనుంది హైదరాబాద్లో. నెక్స్ట్ వన్, రెండవది, తెలంగాణలో మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనిచేసే కూలీలకు చెల్లించే రోజువారీ కనీస వేతనాన్ని 205 రూపాయల నుంచి ఎంతకు పెంచుతూ ప్రభుత్వము నిర్ణయము తీసుకుంది? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఎగ్జామ్లో కంపల్సరిగా ఈ క్వశ్చన్ అనేది వస్తుంది, గమనించాలి. ఓకేనా, ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 211 రూపాయలకు పెంచింది ఫ్రెండ్స్. వివరాలు చూద్దాము. ఆన్ స్కిల్డ్ మాన్యువల్ టాస్క్ పనుల కోసం ఉద్దేశించిన రూరల్ స్టాండర్డ్ షెడ్యూల్ ఆఫ్ రేట్స్ RSSR క్రింద పెంచిన వేతనము 2019 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చింది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ చూద్దాం. ఏ నగరంలోని ది మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ది ఆర్ట్స్, ది మెట్ అంటాం దీన్ని, 150వ వార్షికోత్సవం సందర్భంగా 2020లో అక్కడ నిర్వహించున్న అంతర్జాతీయ ప్రదర్శనకు ఢిల్లీలోని నేషనల్ మ్యూజియం తెలంగాణకు చెందిన ప్రఖ్యాత ఫణిగిరి శిల్పాన్ని ఎంపిక చేసింది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ 2 న్యూయార్క్లో జరగనుంది ఫ్రెండ్స్ ఈ యొక్క మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ది ఆర్ట్ అనేటువంటి 150వ వార్షికోత్సవము. సో వివరాలు చూద్దాము ఫ్రెండ్స్. దేశంలోనే గొప్ప బౌద్ధ స్తూపమున్న ప్రాంతాల్లో ఒకటిగా వెలుగొందుతున్న సూర్యాపేట జిల్లా ఫణిగిరిలో లభించిన క్రీస్తు శకము 2వ శతాబ్దం నాటి ఈ సున్నప్రాయ శిల్పంపై బుద్ధుడి జీవితాన్ని 3 ఘట్టాలుగా విభజిస్తూ అద్భుతంగా చెక్కడము జరిగింది ఫ్రెండ్స్.
నెక్స్ట్ వన్, ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో అత్యధికంగా 90,110 ఓట్ల మెజారిటీతో ఎవరు గెలుపొందడం జరిగింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల నుండి. ఓకేనా ఫ్రెండ్స్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల నుంచి. వివరాలు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ లోక్సభ స్థానాలకు సంబంధించి అత్యధికంగా 3,80,376 ఓట్ల మెజారిటీతో కడప స్థానం నుంచి వైఎస్ అవినాష్ రెడ్డి కూడా గెలుపొందడము జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా, అదేంటి లోక్సభ ఎన్నికల్లో. సో శాసనసభ ఎన్నికల్లో మాత్రము ఇదే హైయెస్ట్. లోక్సభలో మాత్రము వైఎస్ అవినాష్ రెడ్డి 3,80,976 ఓట్ల మెజారిటీతో గెలుపొందడం జరిగింది. నెక్స్ట్ వన్, క్రింది అంశాల్లో సరి అయినవి ఏవి? చూద్దాం. ఆప్షన్ 1, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వృద్ధాప్య పెన్షన్ పొందడానికి గరిష్ట వయోపరిమితిని 65 నుంచి 60 ఏళ్లకు తగ్గించింది. నెక్స్ట్, వృద్ధులకు, వితంతువులకు, గీతా కార్మికులకు, మత్స్యకారులకు, ఒంటరిగా ఉండేటువంటి మహిళలకు ఇచ్చే పెన్షన్ రాష్ట్ర ప్రభుత్వం 2,000 నుంచి 2,250కి పెంచింది. నెక్స్ట్ వన్, వికలాంగులకు ఇచ్చే పెన్షన్ 2,000 నుంచి 3,000కు పెంచింది. డయాలసిస్ రోగులకు ఇస్తున్నటువంటి 3,500 రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం 10,000కు పెంచింది. సో అన్ని రకాల పెన్షన్ పెంపు జూన్ నుంచి అమల్లోకి రాగా జూలై 1 నుంచి పంపిణీ చేయనున్నారు. సో ఫ్రెండ్స్, చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. కంపల్సరీ ఈ ఒక్క క్వశ్చన్ నుంచే 2 మార్కులు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, గుర్తుంచుకోవాలి. కావాలంటే దీనిపైన నేను మళ్ళీ ఒకసారి చాలా క్లియర్గా, సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి నవరత్న పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలన్నింటినీ అట్ ద సేమ్ టైం కొత్తగా ఏవేవైతే పథకాలు ప్రవేశపెడుతున్నారో అట్ ద సేమ్ టైం ఈ పెన్షన్ సమయంలో ఇచ్చేటువంటి అమౌంట్ల గురించి కూడా నేను కొత్తగా వీడియో చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా, మీకు ఓకే అనుకుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, దానికి సంబంధించిన వీడియో నేను చేస్తాను. సో ఇక్కడ మరి ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 4 అన్నీ కూడా సరైన సమాధానమే ఫ్రెండ్స్. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా, వృద్ధాప్య పెన్షన్ను 65 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలకు తగ్గించడము జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా, నెక్స్ట్, వితంతువుల పెన్షన్లు మొత్తం కూడా వితంతువులకు, వృద్ధులకు, గీతా కార్మికులకు వీళ్ళకందరూ కూడా 2,000 నుంచి 2,550కి పెంచడం జరిగింది. వికలాంగులకు ఇచ్చే పెన్షన్ను 2,000 నుంచి 3,000కు పెంచింది ఫ్రెండ్స్. ఓకేనా, డయాలసిస్ రోగులకు 3,500 నుంచి 10,000కు పెంచింది. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి ఇందులో. నెక్స్ట్ వన్, ఇతర అంశాలు చూద్దాము. భారత ఫుట్బాల్ జట్టు ప్రధాన కోచ్గా నియమితులైన ఇగోర్ స్టిమాచ్ ఏ దేశస్థుడు? ఆప్షన్ 2 క్రొయేషియా. నెక్స్ట్ వన్, పేమెంట్ అండ్ అసెస్మెంట్ సిస్టమ్ ఇన్ ఇండియా 2019 నుండి 21 దార్శనిక పత్రాన్ని ఏ సంస్థ విడుదల చేయడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 3 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ వన్, ఆఫ్రిసియా బ్యాంక్ పరిశోధక సంస్థ న్యూ వరల్డ్ వెల్త్లు రూపొందించిన గ్లోబల్ వెల్త్ మైగ్రేషన్ రివ్యూ 2019 నివేదిక ప్రకారము 2018లో ధనవంతుల దేశము వీరి వెళ్ళిన దేశాల్లో తొలి 3 స్థానాల్లో ఉన్న దేశాల సరైన వరుస క్రమంలో ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 ముందుగా చైనా నుంచి ఎక్కువగా వెళ్ళారు, తర్వాత రష్యా నుంచి, తర్వాత స్థానంలో భారతదేశమే ఉంది ఫ్రెండ్స్. ఓకేనా, మన దేశంలో ఉన్నటువంటి ధనవంతులు అందరూ కూడా దేశం వదిలి విదేశాలకు వెళ్ళడము జరిగింది. నెక్స్ట్ వన్, లైట్ స్పోర్ట్స్ ఎయిర్ క్రాఫ్ట్ ఒంటరిగా ప్రయాణిస్తున్న అట్లాంటిక్ మహాసముద్రాన్ని దాటిన తొలి ప్రపంచ మహిళగా రికార్డు సృష్టించిన ముంబైకి చెందిన పైలట్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 ఆరోహి పండిత్. నెక్స్ట్ వన్, ఈ ఏడాది ప్రపంచ వృద్ధి రేటు అంచనాను OECD ఆర్థిక సహకార అభివృద్ధి సంస్థ 3.3% నుంచి ఎంతకు తగ్గించింది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ 1 3.2కు తగ్గించడం జరిగింది. వివరాలు చూద్దాము. అమెరికా చైనా వాణిజ్య యుద్ధము ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుందని తమ వృద్ధి రేటు అంచనా తగ్గింపునకు ఇదే కారణమని ప్యారిస్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న OECD విశ్లేషించడం జరిగింది. నెక్స్ట్ వన్, ఇటీవల మరణించిన నిక్కీ లాడా ఏ క్రీడలో ప్రసిద్ధి చెందినటువంటి క్రీడాకారుడు? ఆన్సర్ ఆప్షన్ 2 ఫార్ములా 1. వివరాలు చూద్దాం ఫ్రెండ్స్. ఆస్ట్రియాకు చెందిన 70 ఏళ్ల ఈ క్రీడా దిగ్గజము తన కెరీర్లో 3 సార్లు ప్రపంచ షిప్ను దక్కించుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఫార్ములా 1 రేస్ ఉంటుంది కదా అందులో. ఓకేనా ఫ్రెండ్స్, ఇంతటితో మనము 2019 సంవత్సరానికి సంబంధించినటువంటి మార్క్ టెస్ట్ 1ని కూడా కంప్లీట్ చేయడము జరిగింది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇలాగే మీకు
ఇంకా మరిన్ని మాక్ టెస్టులు కావాలనుకుంటే ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. సో మీరు చేయాల్సిన పని ఏంటంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఎస్ఆర్ నో అని కామెంట్ చేయండి. అట్ ద సేమ్ టైం మన ఛానల్కి కొత్త వారిని ఇన్వైట్ చేయండి, ఎందుకంటే వాళ్ళకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది. మీకు యూస్ఫుల్ అనిపిస్తే వాళ్ళని కూడా ఇన్వైట్ చేయండి ఫ్రెండ్స్. అంటే ఇలా మీ దగ్గర ఉన్నటువంటి ఫేస్బుక్లో కావచ్చు, వాట్సాప్లో కావచ్చు, ట్విట్టర్లో కావచ్చు, ఎందులో అయినా మన ఛానల్ లింకుని షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? సో ఫ్రెండ్స్, మీరు చేసేటువంటి ఒకే ఒక చిన్న హెల్ప్ ఫ్రెండ్స్ నాకు ఇది. ఓకేనా? సో ఈ చిన్న హెల్ప్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యర్ టైం. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.